హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము శ్రీకాళహస్తీశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం పేరు 3 జంతువుల కలయికతో ఏర్పడినది. శ్రీ అనగా సాలేడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ 3 దాంట్ల పేరుతో శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. ఇది స్వర్ణముఖ నది తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలోని లింగం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం. ఈ దేవాలయం దేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాలలను 1997లో స్థాపించారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున అభిముఖంలో ఉంటారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థార్థ సిద్ధి లభిస్తుంది అనడానికి ఇది సూచకమని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖంగా, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణముఖంగాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచలింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న 2 దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయి. ఆలయానికి 4 దిక్కులుగా 4 గోపురాలు, 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం ఉన్నది. స్వామివారి గ్రామోత్సవం ఈ గోపురం నుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తెరువీధికి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురం నుండి వస్తారు. జంగమరూపుడైన శివుడిని సేవించి తరించిన దేవదాసి బిచ్చాలు దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగింది. తూర్పు గోపురాన్ని బాలజ్ఞానాంబిక గోపురం అని, ఉత్తర గోపురానికి శివయ్య గోపురం అని అంటారు. పశ్చిమ దిక్కున్న గోపురాన్ని తిరుమంజన గోపురం అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడివైపున సూర్య పుష్కరిణి, ఎడమవైపున చంద్ర పుష్కరిణి ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు ఈ నీటిని సూర్య పుష్కరిణి నుండి వాడతారు. ఈ గోపురం నుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చు. దక్షిణ గోపురం నుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మగుడికి వెళ్ళవచ్చు. ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠించబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి అర్ధనారీశ్వర లింగము, అగస్త్యుడు నీలకంఠేశ్వర లింగము, ఆత్రేయుడు మణికంఠేశ్వర లింగము, ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు మృత్యుంజయేశ్వర లింగము, రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, ధర్మరాజు ప్రతిష్ఠించిన కాళీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై ఉన్నాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహమూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిలింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపర్లను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపం, 100 కాళ్ల మంటపం, 16 కాళ్ల మంటపం, కోట మంటపం వాటిలో కొన్ని. 100 కాళ్ల మంటపం చక్కని శిల్పాలకు నిలయం. 16 కాళ్ల మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారంపై పైకప్పులో చక్కని చిత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రం రాహుకేత క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పరమేశ్వరుడు పంచముఖ లింగేశ్వరుడిగా ప్రసిద్ధి. వశిష్ఠ మహర్షికి దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమనే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూప కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రమనే పేరు వచ్చింది. సర్పదోషము, రాహుకేతు గ్రహదోషాల నుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము, నవగ్రహ కవచమునకు అలంకారాలుగా చేస్తారు. దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రదేశ ద్వారం నుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైన దక్షిణామూర్తిని దర్శించుకోవచ్చును. దక్షిణామూర్తి పూజలు అందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహమే మరెక్కడా కనిపించదు. ఇక్కడ వైదిక సాంప్రదాయానికి ప్రముఖ స్థానం ఉంది. ఆలయం పరిసరాలతో 36 తీర్థాలున్నాయి. సహస్ర లింగాల తీర్థము, హరిహర తీర్థము, భరద్వాజ తీర్థము, మార్కండేయ తీర్థము, మూక తీర్థము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి.
దేవాలయంలోని పాతాళగంగ మూకతీర్థంలోని తీర్థాన్ని సేవిస్తే నత్తి మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుంది. ఇక్కడ భక్తులు అన్నిటికన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు 1,00,000కు పైగా భక్తులు స్వామి దర్శనానికి విచ్చేస్తారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథలు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్య కళాకారులు భక్తులు తమ కౌశలంతో రంజింపచేస్తారు.